100% ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. కానీ ఒకటి ఆల్దో యువర్ బ్యాక్ డబ్బింగ్ సీరియల్స్ ఆగిపోయాయి, కానీ ఇప్పటికి కూడా తెలుగు సీరియల్స్లో తెలుగు మొహాలు ఒకటో రెండో కనిపించి ఇతర భాషల యాక్టర్స్ని ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే దీనికి చాలామందికి తెలియని విషయం స్వప్న ఏంటంటే, చాలామంది దీన్ని నెగిటివ్గా కూడా తీసుకుంటారు. నేను యాక్చువల్గా ఈ విషయం గురించి నేను కన్నడ వాళ్ళతో కూడా మాట్లాడా, అక్కడ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడా. వాళ్ళు చెప్పేది ఏంటంటే, కన్నడలో మనకి ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ స్టార్ మా మనకి జీ తెలుగు, అక్కడ జీ కన్నడ, స్టార్ సువర్ణ, ఉదయ, కలర్స్ ఈటీవీ కలర్స్ కన్నడ అయింది. అక్కడ ఒక ఉదయ తప్ప మిగతా అందరూ అక్కడ సింక్ సౌండ్లో పనిచేస్తారు. అంటే వితౌట్ ప్రాంప్టింగ్ హిందీ సీరియల్స్ లాగా సింక్ సౌండ్లో పనిచేస్తారు ప్రతి సీరియల్ వాళ్ళు, ఎక్సెప్ట్ ఉదయ సౌండ్. అంటే లైవ్ మైక్ పెట్టేసుకుని డైరెక్ట్ సీన్ మొత్తం బై హార్ట్ చేసి 3 కెమెరాలు పెట్టి సీన్ మొత్తం ఒకేసారి షూట్ చేసేస్తారు. ఓహో, లైక్ థియేటర్. కమల్ హాసన్ గారు హేరామ్ సినిమాకి ఈ ఫార్మాట్ వాడారు అప్పట్లో ఆయన. అంటే మళ్ళీ ఇంకా డబ్బింగ్ ఉండదు, వాట్ ఎవర్ యూ డూ రీ రికార్డింగ్ ట్రాక్ మిక్స్ చేసి తోసడమే టెలికాస్ట్కి. ఒక ఉదయ టీవీ మాత్రమే అది ఫాలో అవ్వరు, ఎందుకంటే ఉదయ టీవీలో దే గెట్ యాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. కన్నడలో తెలుగు నుంచి తీసుకెళ్లరు, కానీ మలయాళం నుంచి కానీ ఎందుకు నాకు నిజంగా ఇప్పటిదాకా రీజన్ తెలియలా. బట్ కన్నడ వాళ్ళు చేయడానికి మాత్రం రీజన్ ఉంది. మనం కన్నడ బెంగళూరు వెళ్ళిపోవడానికి కారణం ఇది. సింక్ సౌండ్లో మనం చేయలేని, మనకు భాష రాదు కాబట్టి, మనకు భాష మీద పట్టు ఉండదు కాబట్టి. అండ్ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ తెలుగులోనే నేను ఇంకో ఇద్దరు తప్ప అందరూ ప్రాంప్టింగే కాబట్టి చేయలేరు. తెలుగు వాడే తెలుగు డైలాగులని ప్రాంప్టింగ్ తీసుకుని చెప్పేవాడు, కన్నడ డైలాగ్ చెప్తాడు ప్రాంప్టింగ్ లేకుండా. అదొక మెయిన్ రీజన్ అబ్బా. అండ్ సెకండ్, అన్ఫార్చునేట్లీ కొంతమంది తెలుగు ఆర్టిస్టుల వల్ల ప్రొడ్యూసర్లకి నమ్మకం పోయింది మన తెలుగు వాళ్ళ మీద, వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ వర్క్. ఇవి గర్వంగా చెప్పుకుంటా స్వప్న, నెక్స్ట్ ఇయర్తో 35 ఇండస్ట్రీకి వచ్చి 35 years. 1990 నా డెబ్యూ కిట్టిగాడు, 1990 మార్చ్. ఇన్నేళ్లలో గర్వంగా చెప్పుకుంటా, ఎప్పుడు ఏ ప్రొడ్యూసర్ దగ్గర ఏ ఛానల్ దగ్గర నాకు ఎక్సెప్ట్ డబ్బింగ్ తప్ప ఐ నెవర్ హ్యాడ్ అ బ్లాక్ మార్క్. ఇవాళకి కౌశిక్ అని టైంకి వస్తాడరా, 1 గంట లేట్ అయినా ఉంటాడరా, వాడు డబ్బింగ్ ఆడు చెప్పుకుంటాడరా, మనకు కావాలంటే ఇంప్రూవైజ్ చేస్తాడరా అని మాట్లాడతారు తప్ప వాడికి పొగర్రా, వాడికి యాటిట్యూడ్ రా, వాడు కరెక్ట్ కాదురా అని మాట్లాడరు. అది నిలబెట్టుకున్నా, చాలామంది నిలబెట్టుకోవట్లా నాలాగా చాలామంది యాక్టర్స్. దానివల్ల ప్రొడ్యూసర్లు ఏం ఆలోచిస్తున్నారు, ఈ రోజున టెలివిజన్ ప్రొడ్యూసర్కి కావాల్సింది టైంకి వర్క్ అవ్వాల్సి వస్తున్నారు, ఎప్పుడైనా అంతే, బట్ ఈ మధ్య ఎక్కువగా. సో వాళ్ళు ఏం చేస్తారు, కౌశిక్ని పెట్టుకోవాలంటే ఇంత అమౌంట్ ఇవ్వాలి, కౌశిక్ టైంకి వస్తున్నాడు. అలాగే మన తెలుగు వాళ్ళు వేరే ఆర్టిస్టులు కొంతమంది టైంకి రావట్లా. అంటే ఎంత లేట్గా వస్తారు? టైంకి రావట్లేదు. 6కా మీ కాల్ షీట్? 7 9 to 9 మామూలుగా మాది టీవీ 9 to 9. టైంకి రాకపోవడం పక్కన పెడితే, ఆ నాన్ తెలుగు యాక్టర్కి ఎందుకండి చికెన్ బయట నుంచి తెప్పిస్తున్నారు, మేము ఎందుకు ప్రొడక్షన్ తినాలి? ఇది ఫస్ట్ నా క్లోజ్ పెట్టాలి కదా, ఆవిడ క్లోజ్ పెడతారేంటి? ఈ ఈగో. నాకు రూమ్ ఇవ్వలేదు, ఆవిడకి రూమ్ ఇచ్చారు, నా రూమ్లో ఏసీ లేదు, ఫ్యాన్ ఉంది. ఇవి దీనివల్ల క్రెడిబిలిటీ పోయి మనకి ప్రొడ్యూసర్స్ కానీ అటు ఛానల్స్ కానీ ఇలాంటి బిహేవియర్, తెలుగు వాళ్ళ బిహేవియర్ కొంతమంది వల్ల అందరిని అదే బట్ట కట్టేస్తున్నారు. అదే కదా, అదే ప్రాబ్లం. 2-3 చేస్తారు అన్ని ప్రతి చోట. కానీ నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా కౌశిక్, అంటే నాకు ఇవ్వాలి, నీకు సీనియారిటీ చాలా ఉంది, నాకు ఇవ్వాల్సినంత గౌరవం ఎందుకు ఇవ్వట్లేదు, ఇంకా ఇవ్వాలి, దే షుడ్ గివ్ మీ బెటర్ ఫెసిలిటీస్, జస్ట్ వెళ్ళి పని చేసుకొచ్చేస్తా. ఒక్కొక్కసారి నాకు క్యారవాన్ ఉండదు, రూమ్ ఇస్తారు, 4 ఉంటారు దాంట్లో, నేను బయట కూర్చుంటా, అందరితో మాట్లాడతా, డ్రెస్ మార్చుకోవడానికి రూమ్ లాక్ చేసుకుని డ్రెస్ వేసుకుని బయటకు వచ్చి కూర్చుంటా. అక్కడే చాలామంది నాకు ఆ కన్నడ వాళ్ళ క్యారవాన్ ఇచ్చారు, మా క్యారవాన్ ఎందుకు లేదు, ఇవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ నేనేమంటానంటే, ఆడడం తప్పు కాదు, ఏమున్నా ప్రొడ్యూసర్తో ముందే మాట్లాడుకోమంట. వెరీ అప్ ఫ్రెండ్స్ స్వప్న, క్లియర్గా ఇది మీ సీరియల్లో మీ వేషం అండి, సరే 9 తర్వాత పని చేయను, 9 దాకే ఉంటా, ఆదివారం పని చేయను, పండుగ రాను, ముందు చెప్పండి. ఈ కండిషన్స్కి వాళ్ళు ఓకే అంటేనే పని చేయండి, అంతే కదా. అంతేకాని ఫస్ట్ కమిట్ అయిపోయి వాళ్ళు చెప్పిన పేమెంట్ కమిట్ అయిపోయిన తర్వాత మీరు లొకేషన్కి వచ్చి కన్నడ ఆర్టిస్ట్ మీకన్నా రూపాయి ఎక్కువ, ఆటోమేటిక్గా 2 నెలలు పరిచయం అయితే అందరూ క్లోజ్ అవుతారు, వాళ్ళ పేమెంట్ మాకు తెలుస్తాయి. అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఏంటంటే వ్యత్యాసం ఉంటుందా? ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఎందుకు కూడా చెప్తా, నాకు ₹1 ఇచ్చి కొత్తవాడికి ₹2 ఎందుకు ఇస్తారంటే, నేను 9కి వెళ్ళిపోతా స్వప్న. మామూలుగా 9 అంటే నా సీనియారిటీకి నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను 9 to 9 అంటాను, కానీ పని చేస్తా. ప్రొడ్యూసర్కి అవసరం ఉంటే ఫుల్ నైట్ పని చేస్తాను నేను. కాకపోతే రివాజ్గా కౌశిక్ అంటే 9 to 9 టైంకి వస్తాడు, వెళ్ళిపోతాడు. అదే నాలాంటి ఒక 40-45 మిడిల్ ఏజ్ క్యారెక్టర్ కన్నడ అతను తెచ్చుకుంటే వాళ్ళు రాత్రి 1 గంట 2 దాకా చేయొచ్చు. ఎందుకంటే
అట్టించి వచ్చే అతనికి లైవ్లీహుడ్, అతనికి పని కావాలి, అతనికి పేరు కావాలి. ఐఎమ్ ఎస్టాబ్లిష్డ్, నా కడుపు నిండి పని బేరం. నాకేంటి క్యారెక్టర్ బాగుంటే చాలు నాకు. ఇలా అందరినీ విశ్లేషించుకుంటూ అర్థం చేసుకుంటూ పోతే నీకేం కావాలో ఎప్పుడైనా ఆలోచించావా? అంటే ఇప్పుడు యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ వై ఇట్స్ లైక్ దిస్, వై దే ఆర్ లైక్ దట్, వై దే ఆర్ లైక్ దట్. దట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్. బట్ హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ యూ యాక్చువల్లీ వాంట్ టు డూ ఫర్ ఆల్ ద టాలెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్? No, there's a platform for us అండి. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ మనకు ఒక అసోసియేషన్ ఉంది. కానీ ఎలక్షన్ జరగట్లేదు కదా? జరుగుతాయి అంటున్నారు ఇప్పుడు. అంటే నా ప్రాబ్లం ఏంటంటే రీజన్ చెప్తే నేను మాట్లాడేవాడిని కాదండి. ఇవాళకి చెప్తున్నాను, టాపిక్ స్టార్ట్ అయింది కాబట్టి చెప్తున్నాను, గర్వంగా చెప్పుకుంటా. కంపేర్ టు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ AATT 1000 రెట్లు వీఆర్ ఈక్వల్, వీఆర్ యునైటెడ్. మేము కలిసి ఉన్నాం 1000 రెట్లు, గంటపదంగా చెప్పగలను. అంటే మనం చూస్తున్నాం కాబట్టి. అవునవును. నేను లాస్ట్ టైం ప్రకాష్ రాజ్ గారి ప్యానల్లో ఈసీగా గెలిచి రాజీనామా చేశాను కాబట్టి నేను చూశాను మాలో ఎలా జరుగుతుందో. అండ్ ఇంకొక ఐరన్ ఏంటంటే నాకు మాలో ఓట్లు వచ్చిన వాళ్ళు సగం మంది టీవీ వాళ్ళే వేశారు. ఎక్కువ మంది నాకు టీవీ వాళ్ళ ఓట్ల వల్ల నేను గెలిచాను మాలో ఈసీ మెంబర్గా. అక్కడ చూసిన రాజకీయాలు నాకు బుర్ర పడిపోయింది. నాకు రాజకీయాలకి అంత లేదు మా దగ్గర. కాకపోతే నాకు అర్థం కాని రీజన్ అంటే ఎందుకు పెట్టట్లేదో నిజంగా నాకు తెలియట్లా. 2019 ఎలక్షన్స్ పెట్టారు, ప్రెసిడెంట్గా పోటీ చేసి 39 ఓట్లతో ఓడిపోయాను నేను. మళ్ళీ 2021లో పెట్టాలి న్యాయంగా, రూల్ ప్రకారం, బైలా ప్రకారం. 2024 పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు తెలియదు, పెడతాం అంటున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే స్వప్న, నేనేమంటానంటే ఇప్పుడు నాకు నిజంగా వినోద్ బాలా గారి మీద కోపం లేదు, ఆయన ఫ్రెండ్ నాకు. ఎందుకంటే హీ హాజ్ డన్ లాట్. ఇవాళ మేము తెలుగు AATT ఈ మాత్రం ఒక 3 bedroom ఫ్లాట్ మణికొండలో కొనుక్కున్న ఒక ఆఫీస్ స్పేస్ ఉందంటే దానికి కారణం వినోద్ బాలా గారి టీమే. వాళ్ళే ఇవాళకి మాకు 30 lakhs 40 lakhs సర్ప్లస్ ఉంది మాకు అకౌంట్లో, అసోసియేషన్లో. ఒక అది కూడా అప్పట్లో మేము క్రికెట్ మ్యాచ్లు ఆడి అప్పట్లో క్రియేట్ చేసిన మెంబర్షిప్లు తీసుకొని ఇలా క్రియేట్ చేసినంత ఆ టీం ఆ కమిటీ చేసింది. ఇదంతా క్రియేట్ అంతా వాళ్ళకే దక్కుతుంది. నేనేమన్నానంటే బాలా గారితో, నాకేదో ఒక ఇంట్రెస్ట్ ఉందండి, నాకు ఒక అప్రోచ్ ఉంది, నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు ఇన్నేళ్ళు ప్రెసిడెంట్గా చేశారు, 25 ఏళ్ళు చేశారు, ఇప్పుడు నేను ట్రై చేస్తా. ఇప్పుడు నాకు ఇది కొత్త కదా, నాకేదో కొత్త పెచ్చాడు పొద్దురాడని నాకు పెచ్చ ఉంది, నేను చేస్తా. నువ్వేం చేస్తా ఉన్నాడు ఆయన. నేను ఛానల్స్తో మాట్లాడతా, నేను వాళ్ళతో కూర్చుంటా, ప్రొడ్యూసర్లతో కూర్చుంటా, వాళ్ళతో మాట్లాడతా. సార్ మనం పని చేద్దామండి, సీరియల్కి 3 వాళ్ళని పెట్టుకోండి, 7 మనం వాళ్ళని పెట్టుకోండి తెలుగు వాళ్ళు. ఇప్పుడు రివర్స్ వెళ్తుంది రేషియో, 7 వాళ్ళు 3 మన వాళ్ళు. అది మారుద్దాం. ఫస్ట్ ప్రొడ్యూసర్తో కూర్చుంటా. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ప్రొడ్యూసర్ బాగుంటే నా ఆర్టిస్ట్ బాగుంటే నమ్ముతా ఫస్ట్ నేను. ఇవన్నీ చెప్పా. సరే అయితే పోటీ చేయంటారు. నేనంటే పోటీ ఎందుకండి, మన డబ్బులు మనమే ఖర్చు పెట్టాలి, విధానమస్గా ఇవ్వండి, నాకు 2 ఏళ్ళు ఇవ్వండి, ఒక టర్మ్ ఇవ్వండి, ఒక ఛార్జ్ ఇవ్వండి 2 years. అంటే నేనేదో గెలవాలి ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్స్ అనట్లేదు. నేను విధానమస్గా ఇచ్చేయండి. మీ వాళ్ళు ఎవరు పోటీకి రావద్దు, అర్హతలు నీకున్నాయి. నాకు కొత్త టీంతోనే వస్తా. నాకు ఒక టీం ఉంది, మీకు ఎలా అయితే ఒక టీం ఉందో నాకు ఒక టీం ఉంది. నాకు 26 మంది టీం ఉన్నారండి, నన్ను నమ్మే వాళ్ళు ఉన్నారు, 26 మంది ఉన్నారు. వాళ్ళతో నేను ఎలక్షన్ పెట్టద్దు, మనం విధానమస్ చేసేసండి, మేమందరం వస్తాం. 2 ఏళ్ళు నాకు టైం ఇవ్వండి అంతే. నేను చేయలేకపోయినా దండం పెట్టి ఇచ్చేస్తా. ఎస్ ఇది చాలా కష్టం, నాకు లోపలికి వెళ్తే కానీ తెలియదు, బయట నుంచి నాకు అంతా బాగుంటుంది, లోపలికి వెళ్తే లో తెలుస్తుంది నాకు. అంటే పెడదాం ఎలక్షన్స్, పోటీ చేయండి, గెలిస్తే చేయండి. అలా చేస్తే పోనీ అదో పద్ధతి. మరి పెడితే గెలిచే చేస్తాను నా ఉద్దేశం. లాస్ట్ టైం అలాగే ఓడిపోయాను కదా. అంటే నా బాధ ఏంటంటే స్వప్న, తెవలట్లా, తెగట్లా. అది 19 మార్చ్ ఎక్కడ, 21 ఏప్రిల్ ఎక్కడ, 24 నవంబర్ ఎక్కడ? అదే ఎందుకు ఇంత అంటే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ స్వప్న వెరీ క్లియర్గా, అది మనం మన పర్సనల్ టైంని పక్కన పెట్టి చేసే పని. అవును, దానివల్ల వచ్చేదేమి ఉండదు పెద్దగా, దమ్ముడి ఆదాయం లేదు. అంటే నాకున్న దురద ఏంటి, 7 అవకాశం వచ్చేయాలి, ఛానల్స్తో కూర్చుని మాడేయాలి, ప్రొడ్యూసర్లతో కూర్చుని మాడి మన తెలుగు వాళ్ళు 7 రావాలి. ఇది తాపత్రం. బాటంలో ఇంతే, బాటంలో నాకు దానికి ఆయన చేసినా ఓకే నాకు ఈ విషయం పని. సో అటు నుంచి అవ్వట్లేదు కాబట్టి నేను ఐ వాంట్ గివ్ ఇట్ ట్రై అండ్ సీ ఇఫ్ యూ కెన్. yes absolutely, why not? అది ఇవ్వాలి. ఐ థింక్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళు అంటే గ్రేస్ఫుల్గా ఇస్తే బాగుంటుంది. 25 ఏళ్ళు వాళ్ళు చేశారు కదా. బట్ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, నేను ఎప్పుడు ఒకటే స్వప్న, నేను పాలసీ మాట్లాడతా, నేను ఎప్పుడు పర్సనల్గా వెళ్ళను. నా లైఫ్లో నేర్చుకుంది అదే, ఐ టాక్ ఓన్లీ పాలసీ. నాకెప్పుడు అర్థం కాలేదు కౌశిక్, ఇంత బుద్ధిమంతుడివి, నువ్వు భయస్థుడు అయితే కాదు, కానీ మీరు చక్కటి మీ కుటుంబం చూస్తేనే 2 కళ్ళు చాలా అన్నట్టు ఉంటారు మీరందరూ. అంటే ఐఎమ్ జస్ట్ మనసారా చెప్తున్నాను. అమ్మ, నాన్నగారు, తమ్ముడు, నువ్వు, అంటే ఆల్మోస్ట్ బుక్కిష్గా ఉంటుంది మీ ఇంటి శుభకార్యాలు. నేను నీ పెళ్ళికి వచ్చాను కదా, గుర్తుంది కదా, పెళ్లి పాట కూడా పాడాను, గుర్తులేదు నాకు. కానీ నేను అనేది అలాంటి కౌశిక్ కట్ చేస్తే ఎంత ఉద్యమంలో పోరాటి డబ్బింగ్ ఆర్టిస్టుల డబ్బింగ్ సీరియల్స్ వ్యతిరేకంగా చేస్తే మాత్రం జైలుకి వెళ్ళడం ఏంటబ్బాయి? అంటే
అంటే నాకు అసలు బొమ్మ అతకట్లేదు. అంటే ఏం లేదు స్వప్న, ఏంటంటే చేయడం తప్పు కాదు, నా అప్రోచ్ తప్పు. ఏం చేస్తావు యాక్చువల్లీ? అది అంటే ఇప్పుడు యాక్చువల్గా బాగున్నా అందరితో, బాగుండు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళడం ఇష్టంలా, కాకపోతే అప్రోచ్ తప్పు. సో జైలుకి వెళ్ళినందుకు కూడా కాదు, నాకేమైపోయిందంటే నిజంగా ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించలేదు స్వప్న. ఎంత బాధపడ్డానంటే, అరే ఇన్ని డబ్బింగ్ సీరియల్స్ మన తెలుగులో ఎంతమందికి ఉపాధి కోల్పోతున్నారా అంటే. ఆల్మోస్ట్ అప్పుడు మనకి యావరేజ్గా ఇవాళ స్వప్న యావరేజ్గా మనకి 76-77 సీరియల్స్ వస్తుంది రోజుకి. అవును, రోజుకి అన్ని ఛానల్స్ కలిపి. అందులో 40 ఉండేవి డబ్బింగ్ సీరియల్స్ 2013లో. 40 ఆల్మోస్ట్. బాలిక వధు అని, కహానీ ఘర్ ఘర్కి, కహికి సీరోజు, అన్ని యాస్టి తెలుగు డబ్బింగ్. వాళ్ళు ఎపిసోడ్కి 10 లక్షలు ఖర్చు పెడితే మనం 10,000 అంటే ఎంత? 10%, 1%, 10% అన్నా అంతేగా, అంతే. 10%, 10 lakhs 10%తో మనం తెలుగులో డబ్ చేసేస్తున్నాం దాన్ని. ఆడియన్స్ని మనం బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే దే వాంట్ దట్ అంబియన్స్, దే వాంట్ ద మ్యాగ్నానిమిటీ. 10 lakhs 10% లక్ష అవుతుంది. అది 1% కదా, 1% సారీ, లెక్కలో వీక్లీ అయితే 1%. ఆ 1%తో మనం తెలుగు వాళ్ళకి అంత అద్భుతమైన అంబియన్స్ ఇచ్చేస్తుంటే మనం వాళ్ళని ఎలా బ్లేమ్ చేస్తాం చూడొద్దని. పైగా మన తెలుగు వాళ్ళు విశాల హృదయం. అవును, మనం పరభాషా సినిమాలో అదే పేరుతో రిలీజ్ చేస్తాం, అది వేరే టాపిక్, కానీ అదే పేరుతో రిలీజ్ చేస్తాం చూసేస్తాం మనం. అవును. సో అందుకని అలాంటిది మనం వాళ్ళని ఆపడం ఇష్టం లేక మేము డైరెక్ట్గా అడిగాం, అప్రోచ్ అయ్యాం. ఇప్పుడు నీకు డైరెక్ట్గా ఎఫెక్ట్ పడింది ఆ టైంలో? బీభత్సంగా పడింది. అంటే ఏంటి అసలు ఆగిపోయాయి ఆపర్చునిటీస్? ఆపేశారు. అంటే అది కావాలని ఏదో చెప్పి యువర్ బ్యాండ్ అని చెప్పలా, అలా పద్ధతిగా సంసారపక్షంగా ఫ్యామిలీ టైప్గా ఎవరు పెట్టుకోలేదు, మెల్లిగా ఎవరు పెట్టుకోవట్లేదు, వర్క్ లేదు. అంటే ఎన్ని రోజులు గడిచింది అలాగా? ఆల్మోస్ట్ అంటే పేర్లు వద్దు కానీ ఒక 2 ఛానల్స్ అయితే ఒక 6 ఏళ్ళు పెరగలేదు. అప్పుడు ఒక ఛానల్ డబ్బింగ్ సీరియల్స్ వల్ల జస్ట్ అంటే ఆ ఇంపాక్ట్ అంటే, పైగా నా ఇంట్లో పెళ్లి కాదు, 10 మంది బాగుండాలని తాపత్రయపడ్డందుకు నాకు తెలిసేది ఇక ఐఎమ్ వెల్ అవేర్, నీ ఈ స్టెప్ తీసుకుంటే నాకు కొడుతుందని తెలుసు. కాకపోతే నా భార్య, నా పిల్లాడు, నా మదర్ ఫాదర్, నా ఫ్యామిలీని ఆలోచించలా. అంటే బహుశా నేను అలా పెరిగానేమో తెలియదు నాకు. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ అప్రోచ్ స్వప్న, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. దానికోసం ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, టు బి ఆనెస్ట్, సిన్సియర్గా, నిజాయితీగా. అది నా అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. సో అలా జరిగిన దాంట్లోనే జరిగింది ఇది. అందరూ బాగుండాలి కాబట్టి నేను కొంతమంది కలిసి ప్రయత్నించాం. ఇవాళ లక్కీగా ఆగాయి, అది వేరే విషయం. కానీ దాని వెనకాల చాలా శ్రమ, చాలా కష్టం పడ్డాం మేము అందరం. అంత అన్ని కెరీర్ కూడా ఒక 6 ఏళ్ళు గ్యాప్ వచ్చేసి అంత కష్టపడ్డాం. ఆ టైంలో ఏం చేస్తావు మరి ఉపాధికి? కష్టపడ్డావా? చాలా కష్టపడ్డా. అంటే టు బి ఆనెస్ట్ ఎంత కష్టపడ్డా, దాచుకుని డబ్బులు సరిపోవు, బికాజ్ సీరియల్స్ ఎంత వస్తాయి తెలుసు కదా, పీనట్స్. సరిపోకపోగా లక్కీగా మా వాడు జాబ్ కాబట్టి బతికాను. అట్ ద సేమ్ టైం నేను ఏం చేశాను, ఏ కొన్ని ఛానల్స్ పక్కన పెడితే ఇంక ఏది ఛానల్ అయితే పిలిచిందో వాళ్ళకి తక్కువ చేయాల్సి వచ్చింది. ఐరనీ ఏంటంటే, ఒకప్పుడు ఒక ఛానల్లో మంచి పేమెంట్ తీసుకుని ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో వీళ్ళు నన్ను రానివ్వట్లేదని, వాళ్ళు నా మార్కెట్ రేటు తగ్గించేశారు. ఇంతే ఇస్తాం, మీ ఇష్టం, నేను చేస్తాను, నాకు అవసరం. హౌ టు సర్వైవ్, నేను మార్కెట్లో ఉండాలి. 2 రోజులు బాగా మాడుకున్నారు, వచ్చి దండ వేశారు, రోజాపూల దండ బాగుంది. ఆ రోజు కూడా జైలు దగ్గరికి వచ్చారు, అందరూ దండ వేశారు, ఊరేగించారు, అక్కడ దాకా బాగుంది. తర్వాత కట్ చేస్తే వెనకాల లేడు. నా లైవ్లీహుడ్, నా భోజనం, నా కొడుకు, మా భార్య, అన్నిటికంటే ఎక్కువ నీలాగా ఎంతమంది, నీకైనా ఒక పేరు పలుకుబడి నలుగురు తెలుసు, అట్లీస్ట్ ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో చేయొచ్చు, బట్ ఎంతమందికి టెక్నీషియన్స్కి జాబ్స్ పోయి. సో బట్ ఆ ఎపిసోడ్ ఎలా జరిగింది? యూ వెంట్ ఇన్ టు ప్రిజన్. ఈ వెంట టు ప్రిజన్. ఐ వాస్ దేర్ ఫర్ 3 days ఇన్ ద ప్రిజన్. తీసుకెళ్లారా? ఇట్లాగా తీసుకెళ్ళారు, చంచల్గూడ జైల్లో పెట్టేశారు. జైల్లో ఉండి బెయిల్తో, కండిషనల్ బెయిల్తో బయటకు వచ్చారు. ఎలా ఉండింది? హౌ వాజ్ యువర్ మానసిక స్థితి? ఐ వాస్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ స్వప్న. ఎక్కడ కాన్ఫిడెంట్ ఫీల్ అంటే, లోపలికి వెళ్ళగానే జైలు ఆయన లోపల చూస్తున్నాను. నువ్వు ఫీల్ అవ్వకమ్మా, ఒక మంచి పని కోసం అరెస్ట్ అయ్యావు నువ్వు. అఫ్కోర్స్ నువ్వు చేసిన తప్పే, నువ్వు రాళ్ళు వేసావు, కొట్టావు, పక్కన పెట్టేస్తే నువ్వు మంచి పని చేసి అరెస్ట్ అయ్యావు, అది ఫీల్ అవ్వకు. నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది నువ్వు చేయకపోతే, నువ్వు అన్నట్టుగా మేమందరం ఇవే చూస్తాం. ఇంకా వాళ్ళ ఇంట్లో బాగా చూస్తారట సీరియల్స్. ఆయన చెప్తున్నాడు, జైలర్ ఆయన, చంచల్గూడ జైలర్. అక్కడ ఒక చిన్న హై వచ్చింది నాకు. బట్ లోపల పరిస్థితి చూసాక స్వప్న, ట్రస్ట్మే భయం వేసింది. ఒక ఇంటర్వ్యూలో, చాలా వైరల్ అయిన ఇంటర్వ్యూలో అది సరదాగా చెప్పాను. కానీ ఏంటి చెప్ప అంటే నాకు చెప్పు, నేను అది చూడలేదు. ఎందుకంటే నేను ఎందుకు ఇంటర్వ్యూస్ ఎక్కువ చూడనంటే, మళ్ళీ మనం మైండ్ కండిషన్ అయిపోకూడదు. అంటే ఏం జరిగిందంటే, లోపల చాలా ఫన్నీగా చెప్పడం కూడా. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అసలు పెద్ద బరాక్ ఉంటుంది, ఆ చివరి నుంచి చివరి దాకా అందరికైతే అక్కడే. ఒకటే కాఫీకి ఒక స్టీల్ డ్రమ్ ఉంటుంది, ఆ స్టీల్ కప్పుకి చైన్ ఉంటుంది, స్టీల్ గ్లాస్కి. అందరూ ముంచుకుని తాగి తొలిచి పెట్టేస్తున్నారు. అసలే నేను హైజీన్కి పరాకాష్లో ఉంటాను. నేను
ఏంటంటే ఒకే గ్లాసా? స్టీల్ డ్రమ్ము, ఒక గ్లాసు, చైన్ ఉంటుంది, స్టీల్ చైన్, డ్రమ్కి చైన్కి గ్లాస్కి చైన్ ఉంటుంది. ఒక మూల పెడతారు, కార్నర్లో స్తంభానికి పెడతారు. వేడివేడి కాఫీ వస్తారు, తాగుతారు. పక్కన చిన్న తొట్లా ఉంటుంది, అలా కడిగి పెట్టేయాలి దాన్ని. సబీనా సర్ఫ్లే ఉండవు, మళ్ళీ నువ్వు తీసుకుని తాగి కడిగి పెడితే ఇంకోటి తాగుతాడు. కాదు, మామూలు డిస్పోజబుల్ కప్పులు ఇవ్వచ్చు కదా. అంటే అప్పుడు ఆ టైంలో రూల్ అది. సరే, నెక్స్ట్ ఫుడ్ ఏం పెట్టారు? ఫుడ్ తినలేదు నేను, భయం వేసి. ఇప్పుడు నీ బుక్ రాసుకున్నప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి, అందుకు అడుగుతాను. నేను రాయదలుచుకోవట్లేదు. అంటే ఎక్కడ జైల్లో ఫుడ్కి ఇబ్బంది లేదు, కాకపోతే నాకు ఆ భయం వేసింది. బకెట్లో, స్టీల్ బకెట్లో సాంబారు, స్టీల్ బకెట్లో అన్నం అంటే ఎలా ఉంటుందో ఆలోచించు.